అలా మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి డైలీ వీడియో చేయడం జరిగితే మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ అనేది ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 52,168లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే నిఫ్టీ 24,123 రేంజ్లో నిఫ్టీ ఉంది. మనం బ్యాంక్ నిఫ్టీ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది. ఓకే, కేర్ఫుల్గా ఉండండి ఇక్కడ. ఓకే, మనమైతే ఇండికేషన్ ప్రకారం అయితే బయింగ్ అంటే డిప్లో ఏది డిప్లో బై చేసిన ప్రాఫిట్ ఉంటుంది మాత్రం ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంది. కాకపోతే పుట్టలకు మాత్రం ఎక్కువ ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ కాదని ఫర్దర్గా మనం చూద్దాం. ఓకే, సిఈ సైడ్ కాకుండా పిఈ సైడ్ అయితే ఉండండి. ఎప్పుడైతే 15 మినిట్స్లో మాత్రం కాల్ విరిగితే మాత్రం 15 మినిట్స్లో కాల్ విరిగితే మాత్రం పుట్టు చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఆ విషయం మాత్రం ట్రేడర్స్ గమనించండి. ఫస్ట్ 15 మినిట్స్లో కాల్ పెరిగితే పుట్టు స్ట్రాంగ్ అవుతుంది, అది మీరు గమనించండి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే చూడండి. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఇక్కడ ఒక చూద్దాం. ఈ రకంగా మాత్రం ఉంది. నిఫ్టీ కూడా చూసుకున్నట్ల నిఫ్టీ ఎలా ఉందని చెప్పేసి నిఫ్టీ కూడా బయింగ్ అండ్ డిప్లో ఏది బై చేసినా ప్రాఫిట్ కొంత ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఓకే, ఇది ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పి ఫర్దర్ వీడియోస్లో మనం అయితే చూద్దాం. ఓకే, దీని అయితే ఇప్పుడైతే ఇది రిమూవ్ చేసి ఫర్దర్గా మాత్రం మనం ఈ ఇండికేషన్స్ మాత్రం రిమూవ్ చేసి మనమైతే బౌలింగర్ బ్యాండ్స్ తోటి అయితే వ్యూని అయితే కన్ఫర్మ్ అయితే చేద్దాం. మన వ్యూని అయితే బౌలింగర్ బ్యాండ్స్ తోటి అయితే వ్యూని అయితే కన్ఫర్మ్ అయితే చేద్దాం. ఓకే, యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ దీని ప్రకారంగా అయితే ఓకే అండి, ఇది బెటర్ ఆపర్చునిటీగా ఉంది. ఓకే, ఎంట్రీ పాయింట్స్ అనేది సింపుల్గా ఉండడానికి మాత్రం ఛాన్స్ చేస్తుంది. ఓకే, 52,195కి బిలో ఉంటే పిఈ సైడ్ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను అండి, 52,190కి ఉంటే పిఈ స్ట్రాంగ్, పిఈ సైడే మాత్రమే ఉండండి. డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. లేదా 50,195కి ఎబోవ్ ఉంటే ఇక్కడ బయింగ్ స్ట్రాంగ్ బయింగ్ జోన్ 52,290కి ఎబోవ్ ఉంటే ఇక్కడ స్ట్రాంగ్ బయింగ్ జోన్. అంటే ఇక్కడికి వచ్చేసేది అంటే కంప్లీట్గా అప్ సైడ్ పోవడానికి, ఇక్కడ ఒక క్యాండిల్ పడ్డది అంటే ఫర్దర్గా మాత్రం అప్ సైడ్ పోవడానికి ఛాన్సెస్ ఉంది. దీని స్టాప్ లాస్కి అయితే 50,195 స్టాప్ లాస్ పెట్టుకొని మాత్రం ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. లేదు ఇక్కడ 50,148కి బిలో వచ్చింది అంటే మాత్రం పి అయితే స్ట్రాంగ్ అయితే అవుతుంది. ఇక్కడ డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఇది మాత్రం బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మీరు ఓన్లీ లాట్ల సైజ్ మాత్రం పెంచకండి. మార్కెట్ తోటి ఎప్పుడు కూడా ఫైటింగ్ మాత్రం చేయకండి. మీరైతే ఒక కేర్ఫుల్గా అయితే మీ ప్రాపర్ రిస్క్ రివార్డ్తో మాత్రమే ట్రేడ్ చేయండి. ఆప్షన్స్లో మాత్రం 90% పీపుల్స్ మాత్రం ఫెయిల్ అవుతున్నారు. 90%, నేనైతే 90% అంటున్నారు, కానీ నేనైతే 90%కి నేను అంటున్నాను. ఓన్లీ 90% అంటే 10% మాత్రమే సక్సెస్ అవుతున్నారు. 10%లో మీరు ఉంటారా లేదనేది మీరు ఫర్దర్గా మీరు ఆలోచించి మాత్రం ట్రేడింగ్ అయితే చేయండి. మీరు ట్రేడింగ్ చేయాలి. ఏదైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళైతే అట్లీస్ట్ 6 months మాత్రం పేపర్ ట్రేడ్ చేసిన తర్వాతనే ఫర్దర్గా ట్రేడింగ్ మాత్రం చేయాలి. ఎందుకంటే 90% పీపుల్ మాత్రం ఆప్షన్స్లో ఫెయిల్ అవుతుంటున్నారు. అందు గురించి అని చెప్పేసి ఇప్పుడు కొన్ని రూల్స్ కూడా సెబీ అనేది రూల్స్ కూడా తీసుకురావడుతుంది. సరే, తర్వాత దాని గురించి అయితే తర్వాత మాత్రం చూసుకుందాం. ఈరోజు ఇప్పుడైతే ఇది కూడా చూసుకున్నట్లయితే దీంట్లో మనమైతే ఈ రకంగానే మాత్రం ఉంది. ఇక్కడ ఎంట్రీ అనేది చాలా ఇది ఉంది. బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఎంట్రీ అనేది చాలా ఉంది. ఓకే, దీని ప్రకారంగా అయితే మార్కెట్ అనేది ఈ రేంజ్లో 24,185 నుంచి వెళ్ళి 24,082 ఈ రేంజ్లో మాత్రం మార్కెట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. లేదు అంటే మాత్రం ఇక్కడ మీరు 24,129కి బిలో ఉంటే మాత్రం మీరు పిఈ సైడ్ ఉండండి. 24,129కి ఏబో ఉంటే మాత్రం కాల్ సైడ్ ఉండండి. ఫర్దర్గా అప్ సైడ్ పోవడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఏదేమైనా కూడా ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీగా ఉంటుంది. అది మాత్రం ట్రేడర్స్ గమనించి కేర్ఫుల్గా మాత్రం ట్రేడ్ చేయండి. మార్కెట్ తోటి ఎప్పుడు కూడా మీరు ఫైటింగ్ మాత్రం చేయొద్దు. ఒక రిస్క్ రివార్డ్ తోటి మాత్రమే ట్రేడ్ చేసిన వాళ్ళైతే సక్సెస్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. అంతేగాని మార్కెట్ తోటి పుట్టు కాలు అని చెప్పేసి మీ ఇష్టం వచ్చిన ట్రేడ్లది మాత్రం పెంచుకోవద్దు. ఓన్లీ 1 to 3 ట్రేడ్స్ మాత్రమే చేస్తే కరెక్ట్ ట్రేడర్. లేదంటే మాత్రం 1 to 3 కంటే ఎక్కువ ట్రేడ్ చేసిన వాళ్ళను ట్రేడర్స్ అన్నారు. వాళ్ళను
ఏమంటారు మీరే అయితే ఆలోచించుకోండి. ఓకే, మీరు రిస్క్ రివార్డ్తో మొత్తం ట్రేడింగ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇండికేటర్ ఏం చెప్తుందని మనమైతే వీడియో చేస్తూనే ఉన్నాం. దాంట్లో అయితే మేము ఏదైతే టాప్ 5 ఇండికేటర్స్ ఉన్నాయో వాటితో అయితే మనమైతే ఫర్దర్గా వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.